వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఆ కంచుకోటకి రానున్నటువంటి ఎన్నికల్లో బీటలు వారబోతున్నాయి. రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ కూటమే సత్తా చాటబోతుంది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులే గెలవబోతున్నారు అంటూ కూడా పలు రకాల సర్వేలు ఇప్పటికే వచ్చినటువంటి నేపథ్యంలో, అలాగే అసలు నెల్లూరు ఎంపీ స్థానాన్ని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా కూటమే గెలవబోతుంది అంటూ కొన్ని సంకేతాలు అయితే బలంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ప్రధానంగా నెల్లూరు సిటీలో నారాయణ గారిదే గెలుపు ఈసారి ఖాయం, నారాయణ గారి గెలుపు అనేది సంకేతాలు బలంగా అయితే వినపడుతున్నాయి. అది ఎందుకు నారాయణ గారు గెలవబోతున్నారు, నారాయణ గారి బలాబలాలు ఏంటనేది మనం ఒకసారి స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నెల్లూరు నారాయణదే. నెల్లూరు సిటీలో వార్ వన్ సైడ్. నెల్లూరు సిటీ బరిలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత నారాయణ. సో 2019లో నారాయణ గారు సిటీ నుంచి బరిలో దిగారు. అయితే అతి స్వల్ప మెజారిటీతో నారాయణ గారు అక్కడ ఓడిపోవడం జరిగింది అనిల్ కుమార్ యాదవ్ మీద. ఈసారి నెల్లూరు సిటీలో నారాయణ గారు గెలవడం ఖాయం అనేటువంటి అనుకూలమైనటువంటి పవనాలు, అలాగే అనుకూలమైనటువంటి సంకేతాలు అయితే నారాయణ గారికి అందుతూ ఉన్నాయి. సో ఆయన బలాబలాలు కనుక చూస్తే 2019లో స్వల్ప తేడాతో ఓడిపోయిన నారాయణ, మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా 2019లో జగన్మోహన్ రెడ్డి వేవ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వేవ్లో అతి స్వల్ప మెజారిటీతో నారాయణ గారు ఓడిపోవడం జరిగింది. అక్కడ అనిల్ కుమార్ యాదవ్ స్వల్ప మెజారిటీతో గతంలో గెలవడం జరిగింది. అయితే ఈసారి 2024లో ఈ కూటమి తరపున, అంటే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా నారాయణ గారు నెల్లూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో ఆయనకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి ఆయనంత బలంగా లేకపోవడం, స్థానికంగా ఆయనకి అంత పేరు లేకపోవడం కూడా నారాయణ గారికి కలిసి వచ్చే అంశాలుగా అయితే ఉన్నాయి. వాటిని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఓటమి తర్వాత కూడా నియోజకవర్గ ప్రజల కోసం కృషి. ఆయన 2019లో ఓడిపోయినప్పటికీ ఆయన ఆ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం ఆయన తనదైన శైలిలో కృషి చేస్తూ ఉన్నారు. అది నారాయణ గారికి ఈ ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా ఉంది. 2019లో ఓడిపోయినప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో ప్రజలతో ఆయన మమేకమవుతూ ఉన్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఆయన శైలిలో వాటిని పరిష్కరిస్తూ వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ప్రభుత్వ సహాయం లేకపోయినా కానీ ఆయన సొంత డబ్బులు వెచ్చించి మరి వారికి ఉన్నటువంటి సమస్యలను ఆయన తీర్చేటువంటి పనులు చేసినటువంటి నేపథ్యంలో అవి కూడా రానున్నటువంటి ఎన్నికల్లో నారాయణ గారికి కలిసి వచ్చే అంశంగా అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, గత 5 ఏళ్లలో నెల్లూరు సిటీలో బలం పెంచుకున్న నారాయణ. ఈ 5 సంవత్సరాల్లో అక్కడ నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఆగడాలు, దాష్టికాలు అన్నీ ఇన్ని కాదు. ఆయన అంటే అనిల్ కుమార్ యాదవ్కి అవినీతి మరకలు కూడా అంటుకున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు సిటీలో ఈ 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనిల్ కుమార్ యాదవ్ దాష్టికాలు చేశారు, అరాచకాలు సృష్టించారు అంటూ కూడా టీడీపీ నాయకులు కొంతమంది ఆయన ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో, అదీ కాక ఆయన అరాచకాలకి గాను ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యి రానున్నటువంటి ఎన్నికల్లో ఒకవేళ అనిల్ కుమార్ యాదవ్ కనుక పోటీ చేస్తే ఆయన్ని ఘోరంగా ఓడించాలనే ప్రయత్నంలో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అది గ్రహించే నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ నీకు కొంచెం వ్యతిరేకత ఉంది అంటూ ఆయన్ని అక్కడ పోటీ చేయించకుండా వేరే జిల్లాకి మార్చి అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈసారి నెల్లూరు జిల్లాలో వైసీపీ చేసిన అరాచకాలే నారాయణ గారికి మరో రూపంలో కూడా కలిసి రాబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. నెక్స్ట్, జగన్ పాలనలో విసిగిపోయిన పట్టణ ఓటర్లు. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ఇది. జగన్ పాలనలో పట్టణ ఓటర్లు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఒకటైతే, అక్కడ లోకల్గా గెలిచినటువంటి అనిల్ కుమార్ మీద ఉన్న వ్యతిరేకత కూడా
నారాయణ గారికి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అర్బన్ ఓటు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అర్బన్లో ఏంటంటే అర్బన్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా నారాయణ గారి వైపే, అలాగే తెలుగుదేశం కూటమి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి సో అసలు అర్బన్లో ఉన్నటువంటి ఓటర్లు జగన్మోహన్ రెడ్డి పాలన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి అది తెలుగుదేశం పార్టీ తరపున అక్కడ పోటీ చేస్తున్నటువంటి నారాయణ గారికి అది పాజిటివ్గా మారబోతోంది. నెక్స్ట్ వైసీపీ నుంచి పోటీలో మహమ్మద్ ఖలీల్, మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా వైసీపీ నుంచి మహమ్మద్ ఖలీల్ గారు అక్కడ అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే మహమ్మద్ ఖలీల్ గారు స్థానికంగా చాలామందికి తెలియకపోవడం, తెలిసినప్పటికీ ఆయన నారాయణ గారితో డి అంటే డి అని, అలాగే నారాయణ గారితో బరిలో తలబడి నిలబడేటువంటి సత్తా మహమ్మద్ ఖలీల్కి లేదు అనేటువంటి వార్తలు కొన్ని వస్తున్నటువంటి నేపథ్యంలో కొంచెం అక్కడ వైఎస్ఆర్సీపీ వీక్ క్యాండిడేట్ అనేటువంటి ముద్ర కూడా ఆయన మీద ఉంది. అది కూడా నారాయణ గారికి బాగా కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఖలీల్కు సొంత పార్టీ నుంచే మద్దతు కరువు, మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లుగా ఆయన పేరే అక్కడ స్థానికంగా ఎవరికి తెలియదు అనుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు సొంత పార్టీ నుంచే ఆయనకి మద్దతు కరువు అయింది అనేది ఒక పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందు భారీగా టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు, సో వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు కూడా భారీగా టీడీపీలో చేరేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి తోడు ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వైసీపీని వీడి ఇప్పుడు టీడీపీ తరపున నెల్లూరు ఎంపీ బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో చాలామంది కూడా వైసీపీని వీడి ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకునే కార్యక్రమం అయితే తీసుకుంటున్న నేపథ్యంలో అవి కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గం ఏదైతే ఉందో దాంట్లో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున టీడీపీలోకి రావడం నారాయణ గారికి అది పాజిటివ్గా మారబోతుంది. నెక్స్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత. ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అనిల్ కుమార్ యాదవ్ మీద ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత ఏదైతే ఉందో అది దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కూడా నారాయణ గారికి అక్కడ పాజిటివ్గా మారే అవకాశం ఉంది. దానికి తోడు నారాయణ గారు 2019లో ఓడిపోయినప్పటికీ 5 సంవత్సరాల్లో ఆయనకి చేతనైనంత సహాయం ఆయన ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి చేస్తూ వస్తున్నారు. అదిగాక ప్రజలతో మమేకం అవుతున్నారు, వారి సమస్యలను తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి అది ఈసారి ఆయన గెలుపు నల్లేరు మీద నడక లాంటిదే అన్నట్టుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనిల్కు మరోసారి టికెట్ ఇవ్వని వైసీపీ అధినేత జగన్, ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. టీడీపీలో చేరిన అనిల్ బాబాయ్ రూప్ కుమార్, టీడీపీలో అనిల్ బాబాయ్ రూప్ కుమార్ చేరడంతో అది ఇంకా అసలు టీడీపీకి అలాగే నారాయణ గారికి కలిసి వచ్చే అంశం. అక్కడ వైసీపీ మీద వ్యతిరేకత, జనసేన సపోర్ట్ నారాయణకు ప్లస్. సో వైసీపీ మీద వ్యతిరేకతతో పాటుగా జనసేన సపోర్ట్ నారాయణ గారికి ఉండడంతో అది ఒక పాజిటివ్ అంశంగా నారాయణ గారికి మారే అవకాశం ఉంది. నెల్లూరు సిటీలో గెలుపు దిశగా దూసుకుపోతున్న నారాయణకు కనీసం 50,000 మెజారిటీ వస్తుందని అంచనా. సో అసలు వైసీపీ క్యాండిడేట్ అక్కడ వీక్గా ఉన్నారని ఒక ప్రచారం నడవడం, దానికి తోడు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, అనిల్ కుమార్ యాదవ్ మీద వ్యతిరేకత, వారి బాబాయ్ టీడీపీలో చేరడంతో అక్కడ అసలు గెలుపు ఖాయమే కాకుండా 50,000కు పైగా మెజారిటీ రాబోతుంది నారాయణ గారికి అనేది బలంగా సంకేతాలు అయితే అంతూ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈసారి నెల్లూరు